అఖిలక్కనైనట్టు కలొచ్చిందే. ఏంటి? అవునే, వన్డే అఖిలక్క. నిజంగా ఊహించుకుంటేనే ఎంత బాగుందో తెలుసా? ఆ రాజసం, ఆ దర్పం, ఆ టీవీ, అబ్బో! కలగన్న నాకే ఇంత అద్భుతంగా అనిపిస్తే అనుభవిస్తున్న అఖిలక్కకి ఇంకెంత బాగుంటుందో. అందుకే అఖిలక్కలా కాకపోయినా ఆ ప్లేస్ నైనా సొంతం చేసుకోవాలనే నీలాంబర్తో చేతులు కలిపా. భవానీ, అమ్మో, హక్కు పిలిచింది, పద. చూసావా, పిలిచింది నేను. ఈ పిలుపుతో వచ్చిన నీ రియాక్షన్ చూస్తేనే అర్థమైంది నీ వల్ల ఏమీ కాదని. చైత్ర, నా రియాక్షన్ చూసి నన్ను తక్కువ అంచనా వేయకు. నా యాక్షన్ వేరే ఉంది, చూపిస్తా. అఖిలక్కలా శాసించే రోజు నాకు వస్తుంది. నువ్వైతే శాసిద్దు గాని నాకు మాత్రం నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఎస్, అట్లా చేస్తేనే వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టగలను. ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్ళాలి? ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళలేను. ఏం చేయాలి? చెప్పు సౌందర్య. ఎక్కడ నాబీ? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు ఫ్రీగా ఉంటే కొంచెం బయటికెళ్లేదుంది. నువ్వు వస్తావేమోనని. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. 5 minutes నీ ముందుంటాను. హలో అభి, నువ్వా? ఏంటి మేడం గారు ఎలాగోలా ఉన్నారు? హారన్ కొట్టినా పలకట్లేదు. ఏంటి బండి? నీ బండి ఏమైంది? అది సూర్య తీసుకుని వెళ్ళాడు. ఇది వాడిన బాబాయ్ది. సరే పద. హలో, ఎక్కడికో చెప్పకుండా పద అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? పక్కూళ్ళో ఉన్న పోలేరమ్మ గుడికి. గుడికా? ఇంత ప్రేమగా ఫోన్ చేస్తే ఎక్కడికైనా తీసుకుని వెళ్తున్నావేమో అని ఆశతో పని వదిలేసి మరీ వచ్చాను. అగౌరించావులే, నడు. గుడికైతే నేను రాను. అభి 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 ప్లీజ్ అభి, నా మంచి అభి కదా, ప్లీజ్ అభి. హలో, ఇప్పుడు ఈ అభి నీ మంచి మొగుడు కూడా. ఆ విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇది కట్టక ముందు నువ్వు మాత్రమే నా గుండెల్లో ఉన్నావు. కానిప్పుడు నీ ప్రేమ ఈ తాళి రూపంలో నా గుండెల్ని తాకుతూ ప్రతి క్షణం నా మనసుని గిలిగింతలు పెడుతూనే ఉంది. అబ్బో, నా రాక్షసికి కవిత్వం కూడా పొంగుకొస్తుందే. చిపో. అయ్యో, ఇంత సిగ్గా? బోలే ఉన్నావు సౌందర్య సిగ్గులో. అంటే నేను మామూలుగా బాగోనా? నాకు సిగ్గు రాదన నీ ఉద్దేశం? వామ్మో, మీ ఆడవాళ్ళు కాలికేస్తే మెడకు, మెడకేస్తే చేతికి వేస్తారు. సరే, లేట్ అవుతుంది, పద. హలో హలో, గుడికైతే నువ్వే డ్రైవ్ చేయి. రౌడీలా రెచ్చిపోతావు కదా, బండి నడపలేవా? ఇప్పుడు ఆడపిల్లలు ఫ్లైట్సే నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ స్కూటీ ఇది. హలో మేడం, ఆ ఆడపిల్లల గురించి మాట్లాడట్లేదు. నువ్వు స్కూటీ నడపగలవా? లే, ముందు బండి తీని. ఆహా, కూర్చో. అది కూడా చెప్పాలనా? నా పెళ్ళాం వీరన్నారిమని.
పోనీ పోనీ. ఏం చేస్తున్నావు? నేనేమి చేయలేదా, నువ్వు సడన్ బ్రేక్ వేసావు, నేను నీపై పడ్డాను. బ్రేక్ కన్నా ముందు ఏం చేసినావు? ఓ అదా, నీ స్పీడ్ డ్రైవింగ్కి భయమేసి నేను పట్టుకున్నాను. నువ్వు వేషాలు వేస్తున్నావు. అట్లా చేస్తే నేను డ్రైవ్ చేయను. అరే, నేనేదో ముద్దు పెట్టుకున్నట్టు ఫీల్ అవుతావు. పట్టుకుంది నడుమే. అబ్బో, అయ్యగారికి ఆశలు చాలానే ఉన్నాయే. హలో, పెళ్ళ మీద ఆశపడ్డం తప్పేవి కాదే. ఇదిగో ఇలా ఎండగట్టడమే పాపం. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. అట్లాంటి ఆలోచనలు రాకూడదు, తప్పు. ఓ, గుడి నుంచి వచ్చాకైతే ఓకేనా? అప్పుడు ముద్దిస్తావా? ఇంత సంధిస్తే అంత చేస్తావు. నోరు మూసుకొని ఎక్కు. నేను రాను. పనైన తర్వాత ముద్దిస్తానంటేనే వస్తాను. పనైనాక కదా. ఇప్పుడు పద, వెళ్దా. పద పద పద. ఇదేం గుడి? ఇదే పోలరంగు తల్లి గుడి. ఓ, అయినా ఇక నీకేం పని? ఎల్లుండి ఇక్కడ స్పెషల్ పూజ ఉందంట. వివరాలు తెలుసుకుందామని వచ్చాను. ఈ మధ్య నీకు పూజల పిచ్చి ఎక్కువైందే. అంతా నీకోసమే. సరే, పద లోపలికి. నా కోసమా? ఒక్క నిమిషం. సౌందర్య, అర్జెంట్ కాల్ వస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో. హలో, నమస్కారం పూజారి గారు. మీరు? నా పేరు సౌందర్య. 2 రోజుల్లో ఇక్కడ జరగబోయే పూజ గురించి తెలుసుకుందామని వచ్చాను. ఆ పూజని అఖిలాండేశ్వరి అమ్మ చేస్తున్నారు. తెలుసమ్మా, వివరాలు అందాయి. ఇక్కడ ఆ పూజ ఎట్లా చేస్తారో వివరాలు కొంచెం చెప్తారా? పసుపు నీళ్లతో ఆమెను శుద్ధి చేసి బోనం ఎత్తిస్తాం. తరువాత గుండం మొదలై గ్రహణం విడిచేలోపు ముగించాలి. ఇదంతా ఈ గుడికి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న గానాచారుల చేతుల మీదుగా జరుగుతుంది. గానాచారులు అక్కడున్నారు, వెళ్ళమ్మా. నమస్కారం. నమస్కారం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. చెప్పండి, ఎవరెవరికి ఏమేం సమస్యలున్నాయో చెప్పండి. మేము ఉన్న స్థలంలోనే ఇల్లు కడదామనుకుంటున్నావమ్మా, కానీ ఇక్కడ కడితే బాగోదు అంటున్నారు. పెళ్ళై చాలా కాలం అయిందమ్మా, ఇంతవరకు పిల్లలు లేరు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, కూర్చో. నీ సందేహం ఏమిటో నిర్భయంగా అడుగమ్మా. 2 రోజుల్లో జరగబోయే పూజ అఖిలాండేశ్వరి అమ్మ చేయబోతున్నారు. తెలుసమ్మా, ఆవిడ మంచితనం, ఆవిడ చేసిన గొప్ప పనులు అన్నీ విన్నాను. మీతో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా. మీరందరూ కాసేపు కూర్చోండమ్మా, నేను మళ్ళీ వస్తాను. పదమ్మా. అభి, అయిపోయిందా? బయలుదేరదామా?
పద. ఆబి హ? ఇక్కడ ఆపు. సరే సరే. సౌందర్య, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గుళ్ళో అమ్మవారి పూజ కోసం పూజ సామాగ్రి తీసుకెళ్ళాలి. ముందుగా కొత్త కుండ ఒకటి తీసుకోవాలి. నువ్విక్కడే ఉండి నేను తీసుకొస్తాను. అయ్యో, పద. ఏ ఆపు ఆపు ఆపు, ఆపు. ఆపు. మళ్ళీ ఆపావేంటి? ఇప్పుడే వస్తాను. హ? ఏయ్, అమ్మా, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, కర్పూరం, అగరొత్తులు, ఈ పూజ సామాగ్రి అన్ని కొంచెం ఇచ్చేయండి. ఓకేనమ్మా. ఎంతమ్మా? 365. ఇవన్నీ ఎందుకు? చెప్పాను కదా, గుళ్ళో ప్రత్యేకమైన పూజ, అందుకే ఈ పూజ సామాగ్రి. ఎక్కు. ఏయ్, అరే సరిగ్గా కూర్చో. అరే, ఇవన్నీ ఇలా పెట్టుకుని ఎలా కూర్చుంటాను? వెళ్ళనా? ఆ, ఏంటి, కంఫర్ట్ గా లేదా? హ్మ్. వెనక్కి తిరిగి కూర్చో. ఆ? అడ్డు తిరిగి కూర్చో. తిరుగు. త్వరగా తిరిగి కూర్చో. ఇప్పుడు కంఫర్ట్ గా ఉంది కదా? కంఫర్ట్ సంగతి దేవుడు ఎరుగు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా నన్ను వింతగా చూస్తారేమో. త్వరగా పోనీ. చూడరా, అతను బైక్ లో ఎలా రివర్స్ లో కూర్చుని వెళ్తున్నాడా? సౌందర్య, చూడు, వాళ్ళు నన్ను చూసి ఎలా నవ్వుతున్నారో. వాళ్ళు కూడా నవ్వుతున్నారు. చూడు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. చాలా థ్యాంక్స్ అభి. హలో, ఇంత దూరం తిప్పించావు. ఓన్లీ థ్యాంక్సేనా? పట్టు. థ్యాంక్స్ అనేది కిస్ ఇస్తూ కాదు, కిస్ ఇస్తూ కూడా చెప్పొచ్చు. హలో, పట్టపగలు నడి రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నావు? హ? దేనికైనా సమయ సందర్భం ఉంటుంది. హే, ప్రేమికులకు ఉంటుందేమో, ఆలు మగలకు ఉండదు. అలా చూడు కబే.
చూసావా, ఆ దేవుడు కూడా కలిశారు కదా, ఏదైనా చేసుకోండని ఇలా మూడేస్తున్నాడు. చూసింది చాలు కాని ముందు ముడితి. ఓకే అభి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. హలో, ఇంతకీ పూజలు ఎందుకో చెప్పలేదు? పూజలు ఎందుకు చేస్తాం? మంచి జరగాలని చేస్తాం. అదే, ఎవరికి? ఇంకెవరికి? మనకి. అభి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. మన పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నాం. ఏ ముహూర్తంలో ఆ సీతారాములు మనల్ని ఒకటి చేశారో అలాంటి మరొక శుభగడియ వచ్చి మనం కలిసి ఉండేలా చేయాలని, చేస్తారని నమ్మకం నాకుంది. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను సౌందర్య. సరే, బాయ్. ఆంటీ పూజ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు కదా మహి, నువ్వు ఆఫీస్ పనులు త్వరగా పూర్తి చేసుకో. శివోహం. నమస్కారం సిద్ధాంతి నమస్కారం గారు. సిద్ధాంతి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. అఖిలాండేశ్వరి గారు ఆంటీ పైన గదిలో ఉన్నారు. అంకుల్కి టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఏ టైంలో వచ్చారు? నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం తిథులు నక్షత్రాలు చూసే మీరు అమ్మ చేయబోయే పూజ గురించి తెలిసే వచ్చారు కదా? అవునమ్మా. మీరైనా చెప్పండి సిద్ధాంతి గారు, మేం వద్దని ఎంత చెప్పినా ఆంటీ వినడం లేదు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. సిద్ధాంతి గారు, ఈ వయసులో నిప్పుల గుండంలో నడవడం వద్దు అంటే మామ్ వింటం లేదు. మీరైనా చెప్పండి, మామ్ ఎలా చేయగలరు? చేస్తుంది. చేయగలను అనే నమ్మకం తనకున్నప్పుడు ఎలా చేయాలో అనే మార్గం ఆ దేవుడే చూపిస్తాడు. అయినా ఒక మంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ అండగా ఉండాలే కానీ ఇలా అపనమ్మకంతో వెనక్కి లాగకూడదు. అది కాదు సిద్ధాంతి గారు, ఇంతమంది ఉన్నాం. అమ్మ ఆదేశిస్తే మేమెవరైనా చేయడానికి సిద్ధమే. చూడమ్మా, అఖిలాండేశ్వరి గారికి కుటుంబం అంటే అపారమైన ప్రేమ. మీలో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే తను, తన ప్రాణానికి ప్రాణమైన భర్త, తనలో సగమైన భర్త తన ఎదురుగానే ఏ చలనం లేకుండా ఉన్నాడు అంటే
తను ఎంతటి బాధను దిగమింగుతుందో మీకు తెలుసా? ఆ బాధ ముందు ఎలాంటి కష్టమైనా తనకు చిన్నదిలాగానే కనిపిస్తుంది. నిప్పుల గుండంలో నడిస్తే ఏం కాదు నాయనా. ప్రతి క్షణం ఇతరుల క్షేమం కోరుకునే అఖిలాండేశ్వరి లాంటి పుణ్యాత్ములకు ఏమీ కాదు. అమ్మవారి అనుగ్రహం అఖిలాండేశ్వరి గారికి దక్కింది. చెయ్యనివ్వండి. అపనమ్మకాలతో అడ్డుపడకండి. సిద్ధాంతి గారు, ఇప్పుడు అసలే టైం బాలేదు. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అర్థం అవడం లేదు. ఎవరు ఏ ఆపద తలపెడతారో అని భయం వేస్తోంది.